నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు జంటగా నటించిన చిత్రమే తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో ఇచ్చిన ఈ సినిమా ఎంత మేర ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా రివ్యూ చెప్పడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఆల్రెడీ లవ్ స్టోరీతో సూపర్ హిట్ కొట్టారు నాగ చైతన్య, సాయి పల్లవి. మరి వీరిద్దరు జంటగా వచ్చిన తండేల్ సినిమా ఎలా ఉంది? ఈ రివ్యూ ఎలా ఉంది సార్? అంటే ఇది వాస్తవ కాదా? 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ వాళ్ళు చిక్కుకున్నప్పుడు ఆ స్టోరీలు వార్తలు వచ్చినాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని తయారు చేసిన కథగా చెప్పాలి. మనకు స్టార్టింగ్లోనే సాయి పల్లవి ఫ్లాష్ బ్యాక్తో కథ సినిమా మొదలవుతుంది. అంటే తన మాట వినకుండా వేటకెళ్ళాడనే ఉద్దేశంతో ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. ఆ పెళ్లి చేసుకున్న వరుడికి ఈ స్టోరీ చెప్పుద్ది, నాకు ఇంట్లో లవ్ స్టోరీ ఉంది అని చెప్పి రాజు గురించి చెప్పడంతోనే కథ స్టార్ట్ అవుతుంది. అట్లా స్టార్ట్ అయినప్పుడు రాజు ఎందుకు ఈవిడ మాట వినలేదంటే, ఆవిడ ఎందుకు వద్దంటుందంటే తను ఒక జాలరి చనిపోతాడు, చేపల వేటకెళ్ళి చనిపోతాడు ఒక జాలరి. ఇట్లా పైగా నువ్వు వెళ్ళిపోయి 9 నెలల దాకా రాకపోతే గుజరాత్ వెళ్ళిపోయి కష్టం అని చెప్పేసి ఈవిడ అనుకోవడం, అక్కడ నువ్వు వేటకు వెళ్ళొద్దు, నువ్వు మానేసి అని చెప్పి అంటుంది. కానీ అట్లా మాట ఇచ్చిన తర్వాత కూడా అతను వినకుండా ఈవిడ నిద్రపోయి లేచేసరికి వెళ్ళిపోతాడు వేటకి. దాంతో అమ్మాయి అలుగుతుంది. అలా సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనకి మిగతా ఇంటర్వ్యూలు ముందు ఏంటంటే, అంటే పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత అమ్మాయి ఎందుకు పోరాడింది వేరే అంశం. అంటే లవ్ దగ్గర బ్రేకప్ జరిగినట్టుగా మనకు చూపించుకుంటూ వచ్చాడు. అది ఫస్ట్ హాఫ్లో జరిగింది. అంటే ఆ వరుడికి చెప్పే కథగానే మనకి సినిమా అంతా ఎస్టాబ్లిష్ అయింది. చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంది, నాగ చైతన్యం చేసుకుందా లేకపోతే ఆ కొత్త అతను చేసుకుందా అనేది ఇందులో ట్విస్ట్. పాకిస్తాన్ జైలు నుంచి అతను బయటకు ఎలా వచ్చాడు, 22 మంది ఎలా బయటకు వచ్చారు అనేది మెయిన్ పాయింట్. అంటే దాని వెనకాల హీరోయిన్ పాత్ర ఏమన్నా ఉంటుందా సార్? పాకిస్తాన్ లో చిక్కుకున్న ఈ జాలర్లందరినీ కాపాడే ప్రయత్నం ఏమన్నా హీరోయిన్ అక్కడ చేసింది? ఎందుకంటే నాగ చైతన్యం మీద ప్రేమతో కాకుండా వాళ్ళందరినీ విడిపించాలనే ఉద్దేశంతోనే. అంటే ప్రేమ ఉంటుంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేయరు. అక్కడ ఇంకోటి ఏంటంటే, గుజరాత్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ సేటు వీళ్ళకి డబ్బులు బాకీ ఉంటాడు, 7 నెలలు డబ్బులు బాకీ ఉంటాడు. ఆ విషయాన్ని ఒక మాట సందర్భంలో చెప్తాడు నాగ చైతన్య. దానికోసం అక్కడికి వెళ్ళి ఆ డబ్బులు రాబట్టి వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, పాకిస్తాన్ జైలు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీని ఆదుకోవడానికి ఆవిడ గుజరాత్ వెళ్ళి అక్కడ దీక్ష చేసి ఆ డబ్బులు వసూలు చేసుకొస్తుంది. ఆ తర్వాత వీళ్ళని ఇడిపించడానికి కూడా ఎమ్మ ఫైట్ చేస్తుంది. అది మెయిన్ పాయింట్. వీళ్ళు కథ ముందే చెప్పారు కాబట్టి మనం చెప్పుకున్న ఇబ్బంది ఏమీ లేదు. మనకి ఏంటంటే కథ ముందు చెప్పడం వల్ల కూడా మనకు అర్థమైపోయింది సినిమా ఏంటి అనేది కూడా మనకు అర్థమైపోతుంది. నాగ చైతన్య క్యారెక్టర్ ఎలా ఉంది సార్? నాగ చైతన్య రాజు అనే పాత్ర పోషించాడు. అతను ఏంటంటే వాళ్ళ నాన్న చెప్తాడు, తండేల్ అంటే ఒక నాయకుడు అనేవాడు ఆఖరి అడుగు వేయాలి వీళ్ళందరూ రక్షించి అని చెప్తాడు. అది టైటిల్ జస్టిఫై చేశాడు. తండేల్ అని పెట్టినందుకు పాకిస్తాన్ జైల్లో తన వాళ్ళని విడిపించడంలో నాగ చైతన్య ఎలాంటి పాత్ర పోషించాడు అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. తండ్రి చనిపోయినప్పుడే ఇతనికి అన్నీ చెప్తాడు, ఇట్లా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, తండేల్ అనేవాడు ఎలా ఉండాలి అని చెప్తాడు. కాబట్టి ఇతను కూడా నాయకుడికి ఎంచుకుంటారు, తండేల్ని కూడా అక్కడ చెప్పాడు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొంత ల్యాగ్ అనిపిస్తుంది మనకి. ఈ లవ్ ట్రాక్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కొంత ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంత కథ ఫాస్ట్గా నడిచింది. దాదాపు 1000 మందితో పాటు శివతాండవం స్పెషల్ సాంగ్ ఏది ఉందో అది చిత్రీకరించారు సార్. మరి ఆ సాంగ్ ఎలా ఉంది, ఆ సాంగ్ కూడా హైలైట్ అని చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బీజిఎం కానీ, సాంగ్స్ కానీ, బుజ్జితల్లి సాంగ్ కానీ, ఇవన్నీ కూడా సినిమాని ఒక మెట్టు పైన నిలబెట్టినాయి. అంటే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సగం ఎసెట్ అని చెప్పుకోవాలి, మ్యూజిక్ పరంగా చెప్పుకోవాలంటే. ఎందుకంటే బీజిఎం అనేది సినిమా కొంత లాక్ వచ్చింది. మనకి స్టార్టింగ్లో 10 నిమిషాలు తగ్గించుకుంటే సినిమా బాగుండేది. అంటే లవ్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, వీళ్ళు ఫోన్ మాట్లాడుకోవటం, సముద్రంలోకి వెళ్ళిపోతే సిగ్నల్ ఉండదు కాబట్టి రోజు మాట్లాడుకోవడం కోసం అతను ట్రై చేసి సన్నివేశాలు ఎస్టాబ్లిష్ చేయడం వల్ల కొంత మనకు ల్యాగ్ అనిపించింది. మరి సాయి పల్లవి క్యారెక్టర్ నాగ చైతన్య క్యారెక్టర్ ని డామినేట్ చేసే విధంగా ఉందని కొందరు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? అంటే డామినేట్ చేయడానికి ఇంకా ప్రయత్నం చేసింది, కానీ తగ్గించారని అనిపించింది నాకు. నాగ చైతన్య డామినేట్ చేస్తున్నట్టుగా అనిపించడం వల్ల కొంత తగ్గించినారేమో అనిపించింది నాకు. ఎక్కడికైనా అయితే ఇంకా డామినేట్ చేసేది. అయినా నాగ చైతన్య కూడా తక్కువేమీ చేయలే. తను కూడా తన పాత్ర వరకు రాజు పాత్రకు న్యాయం చేశాడు. ఆ పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు లెటర్ రాసినప్పుడు ఆ లెటరు సాయి పల్లవి రాస్తుంది. తను అలుగుద్దు కాబట్టి నాగ చైతన్యకి తను ఏం రాయదు అక్కడ. కాకపోతే కన్నీటి చుక్క లెటర్ మీద పడి ఉంటుంది. నీ మీద ఏమి రాయలేదని వాళ్ళందరూ కొలీగ్స్ అన్నప్పుడు ఆ చుక్కని గమనిస్తాడు. అతను మరకపడి ఉంటుంది కాబట్టి తన కన్నీటి చుక్కతోనే తన భావం ఏంటో నాకు అర్థమైంది చెప్పాను. డైలాగులో కానీ ఆ ఎమోషనల్ సన్నివేశాలు అయితే సెకండ్ హాఫ్లో కూడా బాగున్నాయి. మరి మొత్తానికి ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్? కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ పరంగా కొంచెం డల్గానే అనిపించింది వాళ్ళ. కాకపోతే రేపు ఎల్లుండి సినిమా టాక్ బయటకు వచ్చాక కొంత పికప్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది.
అదమ్మా. సినిమా విడుదలకు ముందు నాగ చైతన్య కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని పలువురు చెప్పడం చూసాం. మరి ఇప్పుడు బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందంటారా? అంటే బెస్ట్ మూవీగా అంటే ఇప్పుడు వాళ్ళు ఈ సినిమా కనీసం 100 కోట్ల పైన రాబట్టాలి, క్లబ్కి రాబడితే, కలెక్షన్స్ పరంగా రాబడితేనే అది బెస్ట్ మూవీ అవుతుంది నాగ చైతన్యకి. ఎందుకంటే ఈ సినిమా దాదాపు 52 కోట్ల బిజినెస్ చేసింది కాబట్టి 54 కోట్లు వసూలు చేయగలిగితే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. వసూలు చేయడంలో వేరే సినిమాలు కూడా లేవు కాబట్టి చూడొచ్చు. ఎందుకంటే శనివారం ఆదివారం కలెక్షన్స్ పరంగా బాగుండొచ్చు. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈజీగానే రాబట్టొచ్చావు అనిపిస్తుంది. సాయి పల్లవి ఎసెట్ అయింది కాబట్టి. తెలుగులో కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది సార్ కలెక్షన్? మిగతా రాష్ట్రాల్లో కూడా పాన్ ఇండియా సినిమాకి రిలీజ్ అయింది కాబట్టి సాయి పల్లవికి ఉన్న క్రేజ్ దృష్ట్యా అటు తమిళ్లో ఈ మధ్యన అమరన్ హిట్ అయింది కాబట్టి తమిళ్లో కానీ అటు హిందీ బెల్ట్లో కానీ కలెక్షన్ సాధించే అవకాశం అయితే ఉంది. అంటే సినిమా ఓ సూపర్ డూపర్ హిట్ అని చెప్పడానికి కూడా అవకాశం అయితే లేదు. మొత్తానికి ఒక్క మాటలో మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అది ఒక మాట చెప్పాలంటే పడి లేచే కడలి తరంగం. అంటే అలా పైకి లేస్తుంది, పడిపోతుంది కాబట్టి సినిమా అలా ఉంది. ఒక సందర్భంలో పైకి లేస్తుంది, ఒక సందర్భంలో పడిపోయింది. అది క్లైమాక్స్ అయితే హైలైట్. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు సార్? అవుట్ ఆఫ్ 5 నేను 2.75 ఇస్తున్నాను. ఇది అండి తండేల్ సినిమా యొక్క రివ్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.